అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఇంట్లో పూజ కార్యక్రమాన్ని చూపెడుతున్నాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథిన జరిగే ఏ పూజకు అయినా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో అందుకే శివకేశవులకు ఇరువురికి ప్రీతికరమైన మాసంగా చెబుతారు. ఈ మాసంలో ఏ పూజ చేసినా శుభ ఫలితాలు అందుతాయి. ముందుగా శివలింగానికి అభిషేకం చేస్తున్నాను. శివుడు అభిషేక ప్రియుడు. ఈ అభిషేకం నీటితో, పాలతో, పంచామృతాలతో చేయవచ్చు. నేను నీటితో జలాభిషేకం చేస్తున్నాను. చూడండి, ఈ వీడియోలో శివలింగానికి నీటితో జలాభిషేకం చేస్తున్నాను. కార్తీక మాసం, అందులోనూ పౌర్ణమి తిథిన శివునికి జలాభిషేకం చేయడం ఎంతో మంచిది. ప్రతి సంవత్సరం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసేదానిని. ఈ సంవత్సరం ఇంట్లోనే జలాభిషేకం చేశాను. అభిషేకం తర్వాత శివునికి విభూది మరియు కుంకుమ సమర్పించాను. శివునికి విభూది చాలా ప్రీతికరమైనది. ఆ తర్వాత కుంకుమలతో అలంకరించాను. అలాగే బిల్వదళం చాలా ప్రాముఖ్యమైనది. బిల్వదళంతో పూజ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చును. బిల్వదళంతో పాటుగా పుష్పాలను కూడా అలంకరించాను. ఈ విధంగా శివునికి ప్రీతికరమైనటువంటి బిల్వదళంతో అలంకరించడం చాలా శుభప్రదం. ఈ విధంగా మా ఇంట్లోనే శివలింగానికి జలాభిషేకం అలాగే బిల్వదళము సమర్పించాను. ఈ కార్తీక మాసంలో శివునికి లింగార్చన, రుద్రాభిషేకం, మహాలింగార్చన ఇలా ఏ పూజ చేసినా విశేషమైన ఫలితాలు పొందుతాము. అలాగే ఈ కార్తీక మాసం అనేది ఒక శివునికి మాత్రమే ప్రీతికరమైన మాసంగా అనుకుంటాము. కానీ విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన మాసంగా చెప్పవచ్చు. అందుకే ఈ మాసంలోనే శ్రీ కేదారేశ్వర వ్రతాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు తులసి కళ్యాణము జరిపిస్తారు. మరియు కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష శుద్ధ ఏకాదశి మరియు ద్వాదశి అలాగే పౌర్ణమి తిథుల నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మరియు శివాలయాలలో, విష్ణు ఆలయాలలో దీపకాంతులతో ఆలయాలు నిండిపోతాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతాయి. అలాగే కార్తీక మాసంలో దీపదానం చేయడం శ్రేష్టమైనది. ఆలయాలలో పంతులు గారికి దీపదానం చేయడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ఈ దీపాలు వైజ్ఞానిక పరంగా కూడా చెడు వాయువుల నుండి మనల్ని రక్షిస్తాయి. ఈ విషయం ద్వారా మన పూర్వీకులు మనకు చాలా గొప్ప జ్ఞానాన్ని బోధించారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ విధంగా శివలింగానికి అభిషేకం చేసినాక బిల్వదళం పూలతో అలంకరించాను. మరియు మిగతా అన్ని దేవతామూర్తుల విగ్రహాలకు, ఫోటోలకు పూలతో అలంకరించి దీపం వెలిగించాను. చూడండి, వీడియోలో ఈ విధంగా మా ఇంట్లో పూజా కార్యక్రమం జరిగింది. తర్వాత ధూపం వేసి అన్ని దేవుళ్ళకు చూపించి చివరగా హారతి ఇచ్చాను. తర్వాత తులసి మాతకి పసుపు కుంకుమలతో అలంకరించి అగరబత్తి వెలిగించాను. అలాగే దీపం కూడా వెలిగించాను. ఇంట్లో దీపారాధన పూర్తయ్యాక సాయిబాబా టెంపుల్లో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళాను. అక్కడ
బయట నుండి వ్యూ చాలా బాగుంది. అలాగే ఇక్కడ అందరూ కూడా పిండి దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. మేము కూడా ఇక్కడ హాజరయ్యాము. నేను మా అక్క ఇద్దరం కూడా హాజరయ్యాము. దేవుని దగ్గర దర్శించుకొని ఫోటోలు దిగాము. సత్యనారాయణ స్వామి వ్రతం చాలా బాగా జరిగింది. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఇక్కడ చాలా భక్తి పుస్తకాలు అమ్ముతున్నారు. భక్తి పుస్తకాలు, పురాణాలు, రాశి ఫలాలు, శివపురాణము సంబంధించిన పుస్తకాలు, అలాగే భక్తి దారాలు, అలాగే చిన్న చిన్న బొమ్మ వస్తువులు కూడా అమ్ముతున్నారు. చిన్నప్పుడు ఎక్కువగా జాతరలో చూసేవాళ్ళం. ఇక్కడ సాయిబాబా టెంపుల్లో ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ గుడి లోపల వెళ్ళి దర్శనం చేసుకున్నాము సాయిబాబా టెంపుల్లో. చూడండి. నెక్స్ట్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడే కాసేపు కూర్చున్నాము. తర్వాత ఇక్కడే మా బాబుతో కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ప్లేస్. నెక్స్ట్ ఇక్కడ నదీ స్నానాలు ఆచరించడం జరుగుతుంది. కార్తీక మాసంలో నదీ స్నానాలు ఆచరించడం చాలా విశిష్టమైన విషయం. ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి తిథి నాడు నదీ స్నానం ఆచరించడం చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ చాలామంది దీపదానాలు చేయడానికి, అలాగే స్నానాలు చేయడానికి ఉన్నారు. నెక్స్ట్ మా ఇంట్లో సాయంత్రం జరిగిన పూజా కార్యక్రమం చూపెడుతున్నాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా 365 వత్తులతో దీపాలను వెలిగించాము. అలాగే తులసీమాతకి మరియు ఉసిరి కొమ్మకి తులసి కళ్యాణం జరిపిస్తారు. మరియు ఉసిరి దీపాలను అలంకరించి మంగళహారతి ఇచ్చి పూజ చేశాము. అలాగే నైవేద్యం కూడా పెట్టాము. తర్వాత కొన్ని టపాకాసులు కాల్వడం జరిగింది. పూజ కార్యక్రమం చాలా సంతోషంగా జరిగింది. ఈ విధంగా మా ఇంట్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమం జరిగింది. మా బాబుతో ఇలా సరదాగా కొన్ని కాకరపు వత్తులు కాల్వడం జరిగింది. ఈ వీడియోలో చాలా వరకు కార్తీక పౌర్ణమికి సంబంధించిన విషయాలను మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున తీసుకున్న కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను. చూడండి మా బాబుతో. అలాగే మీరు ఈ ఫెస్టివల్ని కార్తీక పౌర్ణమి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ. అందరికీ
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్.